హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవ్రీ సండే అండ్ సాటర్డే హాస్టల్లో బెడ్ పైన పడుకొని సినిమాలు చూసుకుంటూ టైం పాస్ చేసే మేము ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్గా ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాము. సో అనుకున్న వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. అందులో మాకు ఒక బొటానికల్ గార్డెన్ దగ్గరలో కనిపించింది. సో ఇక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయినాము. డిసైడ్ అయిన వెంటనే ఓలాలో క్యాబ్ బుక్ చేసుకుని సో స్పాట్కి అయితే వెళ్తున్నాము. సో పుణెలో కూడా ఎండలు దంచుతున్నాయి, ట్రాఫిక్ కూడా హెవీగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బొటానికల్ గార్డెన్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. బొటానికల్ గార్డెన్లో అంటే ముఖ్యంగా రకరకాల ఫ్లవర్స్ మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ మనకు చూసిన వాటిలో నేనైతే ఎక్కువగా ఫ్లవర్స్ వివిధ రకాల డెకరేషన్స్లో అయితే అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇలాంటి పార్క్స్ ఈవినింగ్ టైంలో టౌన్లో ఉన్న వాళ్ళకు ఫ్యామిలీతో వచ్చి కాస్త టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. వీక్ అంతా అలసిపోయి సాయంత్రం పూట సండే వేళలో ఇలా పార్క్స్ వచ్చినట్లయితే మంచి ఆహ్లాదకరంగా మనసు ప్రశాంతంగా ఉంటుందనేది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అంతేకాకుండా ఫ్యామిలీతో కాదు, కాస్త ముందుకు చివరి వరకు వెళ్తే సో కపుల్స్ మీన్స్ సో ఎలా చెప్పచ్చు అంటే మ్యారేజ్ చేసుకొని కపుల్స్ అంటే లవర్స్ కూడా ఒక మంచి స్పాట్ ఉంది ఈ పార్కులో. నాకు కూడా దర్శనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇలా పూలను అలంకరించి మన ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. పార్క్ ఎంట్రీ ఫీజు అయితే 20 రూపీస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ బొటానికల్ గార్డెన్లో ఓన్లీ ఫ్లవర్సే కాకుండా పిల్లల కోసం రకరకాల మనకు తిరణాల్లో కనిపించే ఊయలలు, రంగలాటాలు, ట్రైన్స్, మనకు స్కిప్పింగ్ చేస్తాం కదా, పైకి ఎక్కుకుంటూ వెళ్ళిపోయే లాంటివి రకరకాల ఎంజాయ్మెంట్, అమ్యూజ్మెంట్ అంశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పార్క్స్ వెళ్ళంటే ఒకసారి కామెంట్ చేయండి. సో ఇక్కడ కనిపించే రైలు చాలా బాగుంది కదా. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి పార్క్స్ వెళ్ళంటే ఏ పార్క్ వెళ్ళాలో, ఏ ఊరిలో వెళ్ళారో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.